అయోధ్య రామ మందిరం నమూనాను వినూత్న రీతిలో తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు హైదరాబాద్ బహదూర్పురాలోని సుధాకర్ మ్యూజియం ఓనర్ సుధాకర్. అయోధ్యలోని రామ మందిరాన్ని పోలినట్లుగా కార్ తయారు చేశారు. 2 ఏళ్ల కృషి అయోధ్య రామ మందిరం ఆన్ వీల్స్ అని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి మీరు నా వెనకాల చూసినట్లయితే కూడా అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా ఉంటుందో అచ్చం అదే విధంగా తయారు చేశారు. కాకపోతే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ రామ మందిరం కదులుతుంది. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలను సుధా కార్స్ మ్యూజియం ఓనర్ మనతో పాటు ఉన్నారు. మిగతా విశేషాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో మీరు ప్రతి అకేషన్కి ఒక స్పెషల్ కార్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక అయోధ్య రామ మందిరం ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మనకు వినిపిస్తూ ఉంది. సో రామ మందిరాన్ని ఇలా ఒక వెహికల్ రూపంలో చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? నేను అబౌట్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుండి సబ్జెక్ట్స్ మీద కార్ చేస్తున్నాను. ప్రపంచంలో ఇన్ని టైప్ ఆఫ్ కార్స్ సబ్జెక్ట్స్ అంటే వాకీ ఎట్లయితే బర్గర్ షేప్ కానీ క్రికెట్ బ్యాట్ కానీ అలాంటి షేప్లలో సబ్జెక్ట్ మీద కార్ చేశాను. అయితే ఇప్పుడు దానికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. అయితే నేను అనుకున్నాను ఇప్పుడు 500 ఇయర్స్ తర్వాత రామ జన్మభూమి స్థాపించబోతుంది అయోధ్యలో. అయితే మన కంట్రిబ్యూషన్ ఏముండాలి, ఈ టైప్ కార్ చేయాలంటే నాకు తెలుసండి, నేనే చేయగలుగుతాను. ఎక్స్పీరియన్స్ కావాలి, క్యాల్కులేషన్ పర్ఫెక్ట్ ఉండాలి. అయితే ఈ కారు ఇప్పుడు ఇది చూశారు కదా, మినియేచర్ మోడల్. ఇది అయోధ్య నుండి తెప్పించాను నేను. ఇది స్కేల్ మోడల్ అండి. తర్వాత దీన్ని స్కేలప్ చేశాను, 20 టైమ్స్ స్కేలప్ చేశాము. ఇది అప్పుడు ఇంత సైజ్ వచ్చింది. దీనికి సూటబుల్ చాసిస్ ఏమో మెటడోర్ 307 డీజిల్ ఇంజన్ అండి. ఇది హాయిగా లైక్ ఎనీ అదర్ కార్ 60 కిలోమీటర్స్ పరిగెత్తుంది. దీని లెంత్ 20 ఫీట్ ఉంటుందండి. విడ్త్ 14 ఫీట్ ఉంది. కాకపోతే హైట్ 26 ఫీట్ ఉంది. దీని స్ట్రక్చర్ మొత్తం మైల్డ్ స్టీల్లో చేసాం మేము. దాని కవర్ అంతా ఫైబర్ గ్లాస్ బాడీలో చేశాము. సరే, అయితే మీకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నమూనా మీరు అనుకున్నారు, అక్కడి నుంచి తీసుకొచ్చారు, తెప్పించారు. సో దీనికి యూజ్ చేసినటువంటి ఈ మెటీరియల్ కానీ ఇది మొత్తంగా పూర్తిగా తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? నేను ఈ ప్రాజెక్ట్ పైన 2 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నానండి. ఇది చాలా కష్టమైంది, పెద్ద ప్రాజెక్ట్. ఇది ఎన్నో ఫెయిలియర్స్ ఉంటాయి ఇలాంటి చేసేటప్పుడు. కానీ 3 మంత్స్ క్రితమే ఇది కంప్లీట్ చేసి ఊరు తిప్పుకుంటా అయోధ్య వెళ్ళాలన్న ఉద్దేశం ఉండే. కానీ ఇందులో వర్క్ ఎంత ఉందంటే ఫినిష్ చేయలేకపోయాము. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, వర్క్ లాస్ట్ మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కారు బయట రోడ్ పైన కూడా నడిపి చూపించాలనే ఉద్దేశం ఉందండి. తర్వాత ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది, సెల్ఫ్ లైటింగ్ సిస్టమ్ ఉంది. కారు వెళ్ళేటప్పుడు కూడా లైటింగ్ కూడా ఉంటుంది. భజనలు కీర్తనలు కూడా మేము వాయిస్తాము. ఇందులో 21 పీపుల్ వర్క్ చేశారండి. మెయిన్లీ ఇందులో వర్క్ చేసింది ముస్లిమ్స్ అండి. ఏదైతే లీడ్ చేశాడో అహ్మద్ అలీ అని, అతను ఈ ప్రాజెక్ట్ లీడ్ చేశాడు. అది వాళ్ళ ఎంతోజియాజం, వాళ్ళ కష్టము, అంత కష్టపడి చేశారండి. అది మొత్తంగా దీనికి మనం చూసుకుంటే మామూలుగా మీకు ఒక ప్రత్యేకమైన ఒక కార్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మీరు అయోధ్య రామ మందిరాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది? ఖర్చు ఎప్పుడైతే క్రియేషన్ చేయాలి, క్రియేటివ్ ఉంటారో ఇందులో R&D ఉంటుంది, అందుకని ఫెయిలియర్స్ కూడా ఉంటాయి. మేము ఖర్చు కౌంట్ చేస్తే మేము చేయలేమండి. ఇప్పటి వరకు ఎన్ని కార్లు చేశాను, ఇంత పెద్ద మ్యూజియం కట్టాను, వరల్డ్లో ఇలాంటి మ్యూజియం ఎక్కడ లేదు. ఖర్చు చూడమండి మేము చేసేటప్పుడు. ఉంటుంది ఖర్చు, డెఫినెట్లీ చాలా అవుతాయి. కానీ ఖర్చు కన్నా ఎక్కువ మా టైం కన్జంప్షన్, శ్రద్ధ, హార్డ్ వర్క్, అది ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు ప్రతిదీ కూడా వీల్స్ మీద వచ్చేస్తుంది. అదేవిధంగా అయోధ్య రామ మందిరం కూడా వీల్స్ మీదకి వచ్చేసింది. సో మీరు చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం మనమైతే బహదూర్పురాలో ఉన్నటువంటి సుధా కార్స్ మ్యూజియం దగ్గర మనం ఉన్నాము. సో ఇక్కడ అయితే మనకు అయోధ్య రామ మందిరం ఆన్ వీల్స్ మనకైతే ఈ కార్ కనిపిస్తోంది. సో ఇది 19వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి నుమైష్ ఎగ్జిబిషన్లో కూడా దీనిని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. సో ఆ తర్వాత దీనిని ఊరూరు తిప్పుకుంటూ అయోధ్య వరకు కూడా తీసుకెళ్తామని కూడా ఓనర్ మనకు చెప్పడం జరిగింది. విడుదల వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.